28వ రోజు రాత్రి 8 గంటలు. నేనేమన్నానంటే ఇప్పుడు చికెన్ అనగానే అది నాకే అనుకుంటాను కదా. అండ్ మోర్ ఓవర్ నేను నవ్వావు గట్టిగా. ఐ బీన్ క్రేవింగ్ ఫర్ చికెన్ అండ్ ఐ థాట్ ఇట్స్ ఫర్ మీ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఓకే సార్ శ్రీజ అనే వరకు నాకు ఎట్లనో అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే ఇంకా సరే. అండ్ దిస్ థింగ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇన్ హిమ్ బట్ ఇట్స్ ఓకే. ఇంకా నాకు తెలిసి హరీష్ గారు కొంచెం హ్యాపీ, ఎందుకంటే ఎత్తి హరిత గారిది బర్త్డే కదా, వెళ్ళిపోతుందని చాలా హ్యాపీ. ఏమో ఫీల్ అయినావా హరీష్ గారు పెట్టినందుకు? నేను ఎక్స్పెక్ట్ చేశామ్మా, ఎందుకంటే ఆ గొడవ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఆయనకి నాకు వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లే. నేను ఎంత మంచిగా మాట్లాడినా ఆయన కట్ నువ్వు అన్నావు కదా వెళ్ళినప్పుడే, ఇప్పుడు ఉంటది అసలేనిది ఏం చెప్తారా అని చెప్పి. నాకు తెలుసు, నేను ఉంటాను బర్నీ అన్న ఉంటాడని నాకు క్లియర్ కట్ కదా. ఎందుకంటే అప్పటి నుంచి నాది కూడా నాకు తెలుసు, నాకు ఇతన్ని తెలుసు మీరు ఉంటారు అని చెప్పి. ఇతను అనడం కరెక్టే కదా. నేను వాడికి అంటున్నా, నువ్వు ఊరికే నా వెనకాల అలా రాకు. ఆఫ్టర్నూన్ కూడా అన్న, నాకు ఓవర్ కేరింగ్ ఇదంతా అక్కర్లేదు, వద్దు అని అంటే నీకేమైనా ప్రాబ్లం? నాకు ప్రాబ్లం లేదు, లైక్ చూసే వాళ్ళకి వేరేలాగా దాన్ని నువ్వు భయపడుతున్నావా? నేను భయపడట్లేదు. వాడు సి హీ లైక్స్ యూ, హీ కేర్ ఫర్ యూ. అవును అంతే. నాకేం కావాలి చెప్పు. ఇందాక రీతు చేతులు నీ చేతులు కలిపి నాకేం కావాలి చెప్పు. నాకు అవసరం, అది నాకు సంబంధం లేని మ్యాటర్. నాకు మీరు అనుకోవడం కరెక్టే సార్. నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే ఫస్ట్ వీక్ నుండి నేను హార్ట్ తీసుకున్నాను ఇద్దరిని. వాళ్ళ నుంచే నాకు రావడం నాకు వెంటనే అదే చెప్తాను. ఇప్పుడు చెప్తాను చూడు. ఇప్పుడు నిజంగా నీలా జరిగింది నాకు తనుజానికి జరిగింది అనుకో, నా రియాక్షన్ నుండి చెప్పు ఒక్కసారి ఆలోచించు. అదే కదా, నేను వచ్చాను, మా 2 చేతులు 2 ప్లాంక్స్ ఉన్నాయి. యాక్చువల్ ఒక ప్లాంకే పెట్టాలి, 2 ప్లాంక్స్ తనుజాకి ఇచ్చేస్తానని చెప్పాను. యాక్చువల్ ఒక ప్లాంకే పెట్టాను. అక్కడ నేను తేడా చేస్తాను అనుకో, నువ్వు ఇంకా నాతో ఇంక రిలేషన్ లేదు. అక్కడ అవకాశం వచ్చింది నాకు, ఎక్కడ నేను సేవ్ చేయడానికి. అక్కడ నిలబడిపోయాను. అదే కదా నువ్వు ఆలోచించాలి. నీ గురించి నేను నిలబడ్డానని చెప్పి అది ఆలోచించాలి. అంతేగాని నువ్వు రీతికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నేను కూడా సపోర్ట్ చేయాలంటే అదలాగా అవుతుంది. వాడు అంత కష్టపడి అందరు టెనెంట్స్ వద్దన్న చెప్పినా కూడా వాడు కాఫీ వాళ్ళకి ఏం చెప్పకుండా నీ కాఫీ ఇచ్చాడు. హౌ మచ్ ఇంపార్టెన్స్ ఈజ్ గివింగ్ అని. ఫర్ దట్ రీజన్ ఓన్లీ నాకు తెలిసి ఆ రీజన్కి నీ కాఫీ తాగే ఛాన్స్ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు అక్కడ నిజంగా రీతు ప్లేస్లో తనుజ రాము ఉన్నారు. అప్పుడు నేను రాముకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఫస్ట్లోనే నాకు పడింది బాధ, అది బాధ కోపం. రాత్రి 8:45. ఆల్టర్నేట్ డేట్స్లో మీరు లాండ్రీ ఉంటుంది అండ్ డైలీ వాష్రూమ్ ఉంటుంది. మీకు డైలీ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. ఆల్టర్నేట్ డేస్లో లాండ్రీ. సరే, బట్ లాండ్రీ కూడా మ్యాక్స్ నాకు తెలిసి బాగానే ఉంటాయి. సో అది పనిష్మెంట్, అంత ఇంకేం లేదు. సరే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఖాళీ మాట అన్నా కానీ ఇట్లా అందాం అనుకున్నా కానీ ఎందుకు ఏం మాట ధర్మాన్ని నమ్మావు అన్నాడు. మీకు అర్థం కావట్లేదు. అక్కడ గూస్ బంప్సే అందరికీ. నేను వచ్చి ముద్దు పెట్టినా ఎక్కి గూస్ బంప్, అది గూస్ బంప్సే. మీరు నన్ను ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్తున్నారు, నేను అక్కడికి వచ్చి ఎక్కాను డైరెక్ట్. నామినేషన్స్లో ఇప్పుడు ఒక 45 minutes 1 hour తగ్గిద్ది. సార్ లేదు కదా, హరీష్ సార్. ఓ చాలా మంచి ప్లేయర్లా అనవసరంగా పోయారు. నేను అందాం అనుకున్నా, వెళ్ళే ముందు బాధ పెట్టకూడదు ఏముండదు. హరీష్ గారు ఇక్కడి నుంచి అయినా ముందు మీతో మీరు గెలవండి, తర్వాత అవతలతో గెలవడానికి ప్రయత్నించండి. ముందు మీతో మీరు గెలవకపోతే పక్కలతో ఏం గెలుస్తారు? నేను అందాం అనుకున్నా కానీ వెళ్ళే ముందు మాట్లాడకూడదని చెప్పి ఇంకా ఇది హానా జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు హౌస్ హార్మోనీని మనం కాపాడుకోవాలి. 100%. జస్ట్ నా థింక్ హౌస్ హార్మోనీ ఎవరి వల్ల చెడిపోద్దో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండదు, అంతే. రాత్రి 9:45. కింద చాలా బాధ అనిపించింది ఈ విషయంలో. చాలా సారీరా. వెళ్ళే ముందు అడిగేళ్ళు పోనీ. నాకు నిన్న నీ సిచ్యువేషన్ గుర్తుంది చూడు, సేమ్ అట్లానే అనిపించింది నా కళ్ళల్లో. లిటరలీ నువ్వు చూస్తే, నువ్వు వెళ్ళాక చూడు ఎపిసోడ్, వాటర్ ఉంటాయి. సారీ, నెక్స్ట్ ఛాన్స్ ఇద్దామని. నెక్స్ట్ ఛాన్స్ వస్తుందో తెలియదు. అక్కడ నువ్వు తనకి ఇచ్చేవని బాధ కాదు అసలు. 2 weeks నుంచి ఇదే తింటున్నాము. ఆ కాఫీ అసలు ఇంపార్టెంటే కాదు చెప్పాలంటే. వీళ్ళు ఎందుకంటే ఫుడ్ తింటున్నారు, అన్నీ తింటున్నారు, కాఫీ అసలు ఇంపార్టెంటే కాదు. సింపుల్గా కాఫీ అనేసావు అసలు. నేనే ఎక్స్పెక్ట్ చేసిన అంటే అన్నీ వస్తాయిలే, మ్యాక్సిమం అన్ని పాటలు ఉంటాయి అనుకున్నా. అదే అన్ని పిక్చర్లు ఉంటాయిలే, ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నా. ఉంటుంది లేదు తెలియదు. ఇప్పుడు మనకు అవసరమైన వాళ్ళు తీసేసుకుంటే
నన్ను ఎందుకురా నువ్వు కళ్యాణ్ గారు మరి అలా కనపడుతున్నారా మీ కంటికి? మీరు మాట్లాడకపోతే చూడన్నా అంటాడు ఆడు, నువ్వు చూడన్నా అంటావు. ఎవరు మాట్లాడకపోతే రీతు మాట్లాడకపోతే మరి కళ్యాణ్ ఏమన్నాడు? కళ్యాణ్ కూడా ఏమన్నా జాగ్రత్త చూసుకో. అంత సీన్ లేదు, ఎందుకంటే ఆడే చూసుకుంటాడు కాబట్టి. నువ్వు అలా కోపంగా చూడక ముందు వచ్చేస్తున్నావు. తప్పలేదన్నా. టాప్ 5 అన్నప్పుడే అర్థమైందిరా నాకు. నలుగురు కలిసి నన్ను టాప్ 5 లో పెట్టినప్పుడే అర్థమైందిరా నాకు. అరే మీకు ఎందుకు కావాలో సార్ చెప్పింది హార్ట్ ఇది కాదు, రిలేషన్ పక్కన పెట్టు. నీకు తనుజకు ఇద్దరు చెప్పారు, చూసుకో. అది నీకు ఎంత అర్థమైందో లేదో తెలియదు కానీ అర్థమే ఉంటుంది. అదొకటి కూడా గుర్తుపెట్టుకో. తనకి నీకు కంపారిజన్ అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కంపారిజన్ అనట్లే, వీళ్ళు అనట్లే, మీకు చెప్తున్నా. దండ్ ఆఫ్ ది ఈ మూమెంట్ వల్ల ఏమైనా తనుజ కొంచెం ఎక్స్ట్రా ప్లేయర్ అయి ఉండొచ్చు కానీ హార్ట్ కాదు మైండ్. నేను నీకు సార్ చెప్పిన ఫీడ్బ్యాక్ చూపిస్తున్నాను. ఓకే అది ఓకే, నాకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే మరి మొన్న తనుజనే దగ్గరాను కదా. రాత్రి 10 గంటలు. అవుట్ హౌస్లో టెనెంట్స్ వెళ్ళిపోమన్నారు, ఓనర్స్ హౌస్లో ఉండమని చెప్పారు. జాలి లేదా నీకు నా మీద? నీ గురించే గొడవ పడ్డా, యా ప్లీజ్. నీ గురించే బ్రౌనీ ఇచ్చా, నీ గురించే. ఈసారి కూడా అది చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. నా ఫ్రెండ్కి ఏమి చేయనట్టు ఉంటుందో ఉండదో. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసా? నేను అర్థం చేసుకుంటే నాది నీకు ఇద్దాం అని చెప్పి చేశాను. నాకు వద్దురా, నాకు హీలింగ్కి టైం పట్టిద్దని చెప్పా అంతే. నువ్వు దాన్ని తీసుకొచ్చి అంత సీన్ అంత క్రియేట్ చేయక్కర్లేదు. సరే పప్పాయి తిను. నువ్వు తిను కొంచెం, నువ్వు తిని నాకు పెట్టు. లేదన్నా మన అనుకున్నా ఇక్కడ నుంచి వెళుతున్నా ఆగ్రహమో వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా ముక్క నీ నోటిలో వదిలేసి వెళుతున్నా. గుడ్ నైట్ గైస్. వాటర్ బాటిల్ మర్చిపోలేదులే. ఎక్కడికొచ్చి అదంతా పీకేశారు. ఎందుకు వస్తున్నావు? లేదు వాడు వెళ్ళట్లేదు చూడు. ఏమో కదా వాటర్ అయిపోయాయంట్రా. ఎన్నిసార్లు చెప్పాలరా వాటర్ లేవు పోరా. ఎన్నిసార్లు మీరు లోపలికి పోండి అమ్మా. ఓడికి మా ఇంటి మీద కన్ను. ఎరా ఎలా కనపడతారా మీకు? వాటర్ లేదు సార్. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయారా? పోరా. వాటర్ దానం చేస్తారా? చూడు లాక్ అయిపోద్దని ఓపెన్ చేసి ఉంచారు, వెళ్తారు కదా ఇప్పుడు అని. మనం ఇలాగే క్లోజ్గా ఉండాలి డైలీ. రాత్రి 11:30 ఎలా ఉందంటే ఏంటో అర్థం గారు, మంచిగా ఉన్న వాళ్ళనేమో బాయ్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేంటిది, దీనికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, సెల్ఫ్ వాల్యూ లేదా? అంటే ఫస్ట్ నేను అంత తొందరగా వదిలేను. నాకు టైం. సరే అమ్మా, నేను వదిలే అనట్లేదు, వింటున్నా. నేను ఐల్ గివ్ ఛాన్సెస్ పర్సన్కి. అర్థం ఉండాలి. నువ్వు ఏదైనా అది గ్రాటిట్యూడ్ అని ఫీల్ అవుతున్నావు, అది చేద్దాం అంటావు. ఇప్పుడు వాడు తినకుండా నీకు పెట్టి, నాకు వాడు చాలాసార్లు తినిపించాడు. ఎవరు తినిపించినా వాడికి గ్రాటిట్యూడ్తో ఉంటావా? నేను అడిగింది చెప్పు. మీరు ఓనర్స్గా ఉన్నప్పుడు నేను అలా అనట్లేదు, నేను వాడి గురించి మాట్లాడట్లా. సంజన గారి గురించి అదే చెప్పు. నేను తినిపిస్తున్నా, తనుజ తినిపిస్తుంది, అందరితోనూ ఇలానే ఉంటావా? తినిపించారని అలా కాదు. నేను మీరు ఓనర్స్గా ఉన్నప్పుడు నా కోసం వాడు ఏం చేసేవాడనంటే ఎందుకు ఫ్రెండ్ అనే కదా. దాంట్లో స్పెషల్ ఏముంది? స్పెషల్ ఏముంది ఏంటి?
స్పెషల్ ఇన్ ది సెన్స్ నువ్వైనా తినిపిస్తావు కదా. అక్కడ క్లియర్గా ఇప్పుడు గ్రాటిట్యూడ్ అలా కూడా చూపించవచ్చు కదా. టెనెంట్స్కి పెట్టొద్దు అని అన్నా కూడా కనీసం వాడికి ఆ ఆలోచన అన్నా వచ్చింది కదా. వచ్చిన అరే అది సరే నీ ఇష్టం నీది. బట్ ఒకటి చేస్తున్నాము అంటే నేను ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నట్లు ఏమన్నట్లా. నీది రైట్ ఉన్నప్పుడు ఆ రైట్ఫుల్గా నువ్వు ఉండి నిజంగా వాడు నిన్ను ఫీల్ అయితే వాడు తప్పు తెలుసుకొని వాడు వస్తాడు. బట్ లేదు నువ్వే పద్దాకా తగ్గి వెళ్తావు అంటే అది ఎంతవరకు రైటు? అది నేను చెప్తుంది. ఉదయం 7:45. ఎట్లు మనమే కదా తిన్నాము. సార్ హాట్స్టార్ పంపించారు కదా మనకి, అవి మనమే తిన్నాం. సంజన గారికి కూడా వెళ్ళి అడిగాను కావాలా ఒక ఎగ్ పట్టుకెళ్ళి ఇచ్చాను. అంటే టెనెంట్స్ కదా నేను తిన్నాను చెప్పాను. నిన్న టీ కూడా అడిగాను, వెళ్ళి టీ తాగుతారని అడిగాను. ఇంకా ఒక తెలియని విషయం ఏంటంటే ఆ రోజు గొడవ అంతా నేను మాట అనేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక 5 minutes మీతో మాట్లాడాలని చెప్పాను. నన్ను పక్క పిలిచి ఎందుకు అన్నసరి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమన్నారు, ఎవరితో గొడవలు పెట్టుకుని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు నిజంగా నేను అన్న మాటకి మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ అండి, ఒకవేళ మీరు ఇబ్బంది పడి ఉంటే. కానీ నాకు ఎందుకంటే అలా నోటి దగ్గర ఏదో ఎగ్ అనేది చాలా అపరూపంగా చూసుకుంటున్నారు. ఆ ఎగ్స్ తినేయడం ఏంటంటే ఇప్పుడు సుమనన్ను కూడా ఆమ్లెట్స్ అంటే చాలా ఇష్టము. ఏదో పాపం బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాడు. రాముకు కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం. తినకుండా అలా ఉండిపోయారని చెప్పి చాలా బాధ అనిపించింది. పోనీ ఊరుకున్నారు, మీరు చెప్పిన తర్వాత ఏంటి నవ్వుతున్నా, అది ఒప్పుకున్న తర్వాత నవ్వుతున్నారు, అది ఎటకారంగానే నవ్వుతున్నాం. నాకు నచ్చలేదు. నాకు సారీ వదిలేని చెప్దాం అనుకున్నాను. ఆవిడ మాట్లాడే మూడు లేదు అన్నట్టు ఏదో చెప్పింది. ఆవిడ వదిలేసాను. తప్పు చేసింది, ఇంకందుకే మాట్లాడే ఇష్టం లేదా. 29వ రోజు ఉదయం 9:15. నాకేం తెలుసు అయ్యా, వచ్చాడు పైనుంచి ఒక్కలు పెట్టేసుకోది. అసలు ఏమైంది నైట్ ఏమైంది సౌండ్ వచ్చింది? ఏమోరా నాకేం తెలుసురా కళ్యాణ్. నేనే కదా నన్ను ఉంటాను అక్కడ పోనీ సౌండ్ చేస్తే. అడుగురా చెప్తారు కదా. అమ్మో రాత్రి అంత ఉంటాయి కదా, కొద్దిగా బ్రష్ చేయని రా పిచ్చోడా, వస్తాయి మెల్లగా. యాక్సిడెంట్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఏమైంది నైట్? క్యాట్ వచ్చింది ఫ్లోర్ పైకి. ఇష్టమే, అది ఏడుస్తుంది ఒకలాంటి సౌండ్ లో. అది మిడ్నైట్. మరి ఆ మొహం చూస్తే ఆడవ్వా? నీ మొహం చూసినట్టుంది, అందుకే ఏడ్చుకొని నా దగ్గరకు వచ్చింది. తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోయింది. అరిస్తే ఏమైంది? అరిస్తే భయపడ్డా? ఏడిస్తే భయపడింది. నాన్న లేచి వీళ్ళ డాడీ క్యాట్ ని ఉషిష్ అన్నారంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపో అంటారు. అప్పుడు ధైర్యంగా పడుకుంది అమ్మాయి గారు. పిల్లి వెళ్ళిపోవటమే కదా నీకు కావాలి. ఆ పిల్లి సౌండ్ చేయకుండా ఉండడం నాకు కావాలి, వెళ్ళిపోవడం కాదు. పిల్లి చావకుండా నాకు కావాలి. నువ్వు పిల్లిని పాపం అనుకుంటావు కానీ 13 మంది ఉన్నాం మమ్మల్ని ఏ రోజన్నా అనుకుంటావు. మమ్మల్ని పిల్లిలాగా ఆడుకున్నారు మీరు, అప్పుడు పాపం అనిపించలే? నేను అంత పవర్ఫుల్ అందరితో. యు ఆర్ వెరీ పవర్ఫుల్. అవునా? అందుకే అటు ఇటు మేమైనా ఒక చోటకి వెళ్తే అక్కడ సెటిల్ అయిపోతున్నాం. అట్లీస్ట్ 2 weeks 3 weeks అంటూ మీరు అటు ఇటు వెళ్తూనే ఉన్నారు. నువ్వు కూడా గుడ్లు తిను, కావాలంటే వెళ్ళిపో. అన్ని కావాలా చెప్పు, పెడతా. సంజన గారు, ఆ గుడ్డల విషయంలో మీరు ఒకరే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మీ తోడుగా ఎవరైనా తోడు దొంగ ఉన్నారా? నీ కాఫీ విషయంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు నేను ఇవాళ దాకా చెప్పానా? చెప్పలేదు. బీన్ బ్యాగ్ విషయంలో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు ఇవాళ దాకా నేను చెప్పాను. హింట్ ఇచ్చారు. లేదు, ఏం ఏంటి లేదు. తనే బయటపడింది తను ఇన్వాల్వ్ ఉందని. నేను తన పేరు చెప్పలేదు. అసలు మీ ప్లానే ముందు బయటపడింది. అసలు నేను ఏమి చేసైనా ఎవరైనా నాతో ఉంటే నేను ఆ పేరు పాడు. అయితే దీంట్లో ఎవరో తోడు దొంగ ఉన్నారు. ఉదయం 11:35. మీరు మీ వర్క్ ఫస్ట్ మీరు చెప్పండి. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్పాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వదు. సో వాళ్ళ వర్క్ వాళ్ళని చేయనివ్వండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఆ సెల్ఫ్ పైన ఏది కూడా వస్తువులు కనిపించొద్దు. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఎవరి పర్సనల్ థింగ్స్ ఏమున్నా కబోర్డ్స్ పైన తీసేసేయండి. ఒకవేళ కనిపిస్తే అక్కడ నుంచి తీసేసి డస్ట్బిన్ వేస్తాం. మధ్యాహ్నం 1:15. అందరూ కూర్చున్నప్పుడు అందరితో కలిసి మాట్లాడొచ్చు కదా. బాధ ఉంటుంది కదా సార్. అప్పుడు ఆ రోజు నువ్వు ఇమ్యూనిటీలో ఉన్నావురా, ఫ్లోర్ గారు పెట్టుంటే నేనే మలిగేదాన్ని కాదు. ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే.
వన్ డే కొంచెం హర్టింగ్గా ఉండేది. ఆఫ్టర్ దట్ ఏది లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటారా? అలిగేదానివా లేదా? కోపం వచ్చి నీ అంతగా అలగలేదయ్యా, నీ అంతగా అస్సలు అలగలేదు నేను. ఇప్పుడు ఏంటి నేను మాట్లాడాలి అంతేనా? అవును. చూడట్లేదు, చూసాను మాట్లాడతాను. రేపు పిల్లలు రీతను కాసేపు ఆడుకోదాన్ని. రీతు ఒకసారి ఇట్రా. నువ్వేం చెప్పావు చెప్పు. నువ్వు అసలు ఏం చెప్పావు ఫస్ట్ అక్కడ? ఈ డబుల్ మాటలే నాకు నచ్చలేనిది. ఫస్ట్ ఇక్కడ అన్నావు, అక్కడ కూర్చోమన్నావు, అక్కడ కూర్చుంది. రితు రితు నేనే రాస్తాను. సరే 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 అడిగే బాబు కొట్టింది. చాలు. నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు ఇప్పుడు? సరే నువ్వే చెప్పైతే. నువ్వు ఎందుకు చెప్తున్నావో చెప్పు. మాట్లాడలేదు కదా అందుకని. వీడు ఎందుకు సారీ చెప్తున్నాడో వాడికే తెలియదు. అంటే నీతో ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడమన్నా కూడా అందుకే. నువ్వు చెప్పినందుకు, నువ్వు మాట్లాడమన్నందుకు వాడు మాట్లాడు. నేను చెప్పలేదురా, నేను ఒకేసారి అడిగా. నేను ఎంతగా చెప్పలేదు సార్. నువ్వు ప్రతిసారి వాడిని బ్రతిమలాడినందుకు వాడు మాట్లాడుతున్నాడు తప్ప వాడికి నా మాటల వల్ల వాడు ఈగో కరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? గత 4 వారాలుగా చేయాల్సిన బ్యాడ్ అంతా రోజా చేస్తారా ఈగో అని చెప్పి? ఎవరికి ఈగో? నీకే. నాకా? ఒళ్ళు నిమిషం అంచుంది నీకు ఈగో. నేనేం చేశాను రా నిన్న అసలు అంత మాట్లాడకుండా ఇన్ని డేస్? చెప్పురా, నేను ఏం చేశాను నిన్ను? చేశాను అడగ. అయిపోయింది కదా, అయిపోయింది అదిలే. సారీ. ఇంకోసారి నా మీద అరవకు. కావాలంటే రూమ్లోకి తీసుకెళ్ళి తిట్టు. అందరి ముందు అరవకురా ప్లీజ్. ఏం చేయలేదురా. మధ్యాహ్నం 2 గంటలు. సంజన గారా ఏంటి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ? అలా ఏమి ఉండదురా. నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? నేనా? అయ్యో నా ఫస్ట్ ప్రయారిటీ, దాని ఫస్ట్ ప్రయారిటీ కూడా నువ్వే. నువ్వు నీది నేను కాబట్టి. నా ప్రయారిటీ ఎవరో కూడా మా అమ్మాయి డిసైడ్ చేసింది. అదే నా ప్రయారిటీ. అదే తన ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. నీ ప్రయారిటీ ఎవరు? నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళ అని ఏదైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ. మీ ఫస్ట్ ప్రయారిటీ? నాకు అందరూ పొలిటీషియన్ చెప్పినట్టు ఒకళ్ళ పేరు చెప్పు. రీతు. నీ ఫస్ట్ ప్రయారిటీ రీతు? నాకు ఇద్దరు ఉన్నారు. నలుగురు ఉన్నారు, 2 అమ్మాయిలతో వద్దు. బీ ఫేర్. వెయిట్, ఎవరు? తనుజా? నీకు రీతు, నీకు వాడు. యాక్చువల్లీ ఇద్దరు కూడా ప్రెజెంట్ అయితే కొంచెం ఎక్కువ. మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు ఆ మంచి పేరే చెప్తారు. మీరు అవసరం లేదు. నాకు మా మమ్మీ. షాక్ అయిందన్న ఇది. అవును. దేనికి? నేను దాని పేరు చెప్పానని షాక్ అయ్యింది. గేర్ షిఫ్ట్ అయింది కదా కాబట్టి. లేదు ప్రస్తుతం. మధ్యాహ్నం 2:15 నేను నీకు గాడ్ ప్రామిస్గా అంటాను. యాక్చువల్లీ క్యాప్టెన్సీ టాస్క్ ఎట్లా ఉండే అంటే, నాకు షోల్డర్ మీద ఒక బరువు ఉంది. ఏం బరువు అంటే, ఇమాన్యుల్ నా వల్లే క్యాప్టెన్సీ పోగొట్టాడు. సో ఆబ్వియస్లీ నాకు ఫస్ట్ ప్రయారిటీ ఈ రీజన్ నుంచి ఇమాన్యులే ఉంటాడు. సెకండ్ ప్రయారిటీ రీతు జుట్టు కట్ చేసింది. థర్డ్ ప్రయారిటీ నువ్వైనా కళ్యాణ్ అయినా నాకు ఫైన్, బికాస్ నేను తన విరుద్ధంగా కూడా లేదు, నీ విరుద్ధంగా కూడా లేను. కానీ నిజంగా క్యాప్టెన్సీ వస్తే నాకు బాధ లేదు. నేను వీళ్ళని నా ప్రయారిటీగా పెట్టుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్యలో ఆ నామినేషన్స్లో ఏం నడిచిందో ఆ ఆర్గ్యుమెంట్, అది నా మంచికి అది కుత్తింది. కానీ అది 1-2 డేస్లో అది డిజాల్వ్ అయిపోయింది. కానీ నేను నీకు అసలు అది రాకూడదు అని విరుద్ధంగా లేకపోతే తనకి ఎందుకు వచ్చింది అని అట్లా ఫీలింగ్ నేను లేను. అండ్ నువ్వు నాకు ఏదైనా వచ్చేసి కూర్చొని 2 నిమిషాలు ఇస్తారా కూర్చొని వచ్చేసి నా దగ్గర మాట్లాడితే, నువ్వు ఏదైనా మాట చెప్తే నేను వింటాను రాము. బేసిక్గా ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మన ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు మీరు మీ మాటే నడవాలి అనే దాంట్లో ఉండొచ్చు. బికాస్ ఏమంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ అట్లే ఉందివా. సంజన, మీకు ఇచ్చిన దొంగ బోర్డును స్టోర్ రూమ్ లో పెట్టండి. సో స్వీట్ ఆఫ్ యూ బిగ్ బాస్. ఒక్క నిమిషం పెట్టి వచ్చేస్తాను.
మిస్ దిస్ బోర్డ్ కానీ మళ్ళీ తెచ్చుకోను. రాత్రి 8:30 సపోర్ట్ చేసే కళ్యాణ్ సపోర్ట్ చేసే కదా నేను ఆ రకంగా బట్ నేను ఉండాలి కదన్న, తన సపోర్ట్ అంటే తనకేమది, బట్ నేను కూడా ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడు నాకు నేను చూసుకుంటాను కదా. నువ్వు ఇప్పుడు ఏం చెప్పండి, నాకు మిగిలిన ఏమీ నాకు బాధ ఇప్పుడు అనిపించలేదు. ఇతను ఏమంటున్నారంటే ఇప్పుడు నలుగురిలో ఫైనల్ 2 మా ఇండివిజువల్ వస్తే మా ఇండివిజువల్ చూసుకోవచ్చు ఏవైనా సరే నలుగురిలో. మామూలు మీ హౌస్ మేట్ సపోర్ట్ అంటే నలుగురిలో ఫిల్టరింగ్ లాస్ట్ 2 ఉండాలి అని అంటున్నారు. నేను ఫస్ట్ నేను మొన్న కూడా ఒకసారి మాట ఇచ్చాను అన్నకి, కళ్యాణ్ ఉంటే కళ్యాణ్కి, తర్వాత మీరు ఉన్నప్పుడు మీకు ఇస్తాను నెక్స్ట్ టైం అని చెప్పాను. నేను మాట ఇచ్చాను. నాకు ఉన్నది ఇది ఒకటి. నేను ఎందుకు రాలేదో నాకు నిజంగా తెలీదు. నార్మల్గా ఎప్పుడైనా రాకుండా ఉన్నానా? సో ఇప్పుడు నేను వెంటనే అర్థం చేసుకోవాలి అంతే కదా? నువ్వు అర్థం చేసుకోవాలని కూడా నేను అనట్లేదురా. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ ఓన్లీ. నేను ఇప్పటికీ నువ్వు అంటున్న దానికి నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను ఎందుకు రాలేదు అనేది నేను ఫీల్ అవుతున్నా ఇప్పటికీ. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మిడిల్ జరుగుతుంది. ముందు చూద్దాం అది సపోర్టింగ్ లేదా ఇంకేంటి ముందు చూడాలి కదా. ఒక ఫిజికల్ రాకపోతే ఫస్ట్ ఇమేజ్ స్ట్రాంగ్ అవుతాడు రాత్రి 9:15 అదే నా లాంటి ప్లేయర్స్ ని పెట్టుకుని ఉంటే మీకు ఇన్ని దెబ్బలు తగిలేవు కాదు. మీరు నన్ను వదిలేశారు, సో మీకు ఇది అవుతాయి. ఫస్ట్ వీక్ లో నన్ను క్యూటీని పెట్టుకుని ఉంటే మిమ్మల్ని ఇంత తగిలేవా మీకు? అవును, అమ్మగా పడుకొని ఇంకో గంట తర్వాత ఓదార్చడానికి రెడీగా ఉండు దివ్య. ఇంకో గంట తర్వాత సుమనన్నం తిడతా ఉంటా, ఎంత నమ్మానన్నా తమ్ముడు నువ్వు తీసేసినప్పుడు నేనేమన్నా అన్నానా తమ్ముడు. గంట తర్వాత గెలిచినా ఓడిపోయినా వాళ్ళ నలుగురు అలాగే పోట్లాడుకుంటాను. నేను వస్తాను మీ దగ్గరికి. ఈ కెప్టెన్ ఏం చేస్తాడు, వీటితో ఒక బాధ అయిపోయింది, అందరితో ఒక బాధ అయితే సడన్ గా వచ్చి ఇప్పుడు ఒక మీటింగ్ పెడతా, గేమ్ మధ్యలో మీటింగ్ అని మాకు రా, నీకు దండం పెడతా. కానీ రాము నిజంగా ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నా షో బయట కూడా, ఇప్పుడు వచ్చిన తర్వాత 2 weeks అవుతుంది. ఇన్ని మీటింగ్లు ఎప్పుడు చూడ. ఇది ఓనర్స్ రూమా మీటింగ్ రూమా అర్థం కావట్లేదు. బాత్రూమ్ ఇందాక మేము నలుగురు బాత్రూమ్ లో ఉంటే కట్టన్ లోపలికి వెళ్ళమా, ఏం చేస్తున్నారు ఇక్కడ అనగా ఏం లేదు అనుకుంటు వీడు వాటిలాగా అయిపోయాడు. బాత్రూమ్ లో వెళ్ళి మీ ముచ్చట్లు అన్నాడు, ఏం లేదురా బాబు అన్నాడు. నేను లోపలికి రమ్మంటే ముచ్చట్లు చెప్తారు హాస్టల్ బయట అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే ఎలా సేమ్ అలానే. అబ్బా ఏదో నుంచుంటే చాలు బయటికి వెళ్ళని అందరూ ఇంకా మేము ఇటు పరిగెట్టేస్తాం మీరు అటు పరిగెట్టేస్తారు. నేను 2 minutes నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. బిగ్ బాస్ చెప్పారు కదా గార్డెన్ ఏరియాలో ఉండమని. వాటర్ తాగుతుంటే వాటర్ మింగనీరా బాబు. సిన్సియరే కానీ అంటే ఆ టైంలో ఇంకా మాకు ఉంటుంది కదా. పొద్దున వచ్చి అన్నా ఎవరి బెడ్ వాళ్ళు క్లీన్ చేసుకోండి అన్న. అరే నువ్వు పడుకున్నప్పుడు ఏ రోజు అన్నా దాన్ని నార్మల్గా ఉన్నప్పుడు ఏ రోజు అన్నా పడితేరా. సంజన గారు చెప్పారు నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు, మార్క్ దిస్. ఓకే.